హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక 70,000 రూపాయల్లో ఒక స్టూడెంట్ ల్యాప్టాప్ కానీ ప్రొఫెషనల్ పర్పస్ కానీ లేదంటే ఇప్పుడు నవేడేస్ ఏఎంఎల్ సిఎస్సి స్టూడెంట్ కూడా ఇప్పుడు గేమింగ్ ల్యాప్టాప్స్ రిక్వైర్మెంట్ ఉంది, సివిల్ మెక్ స్టూడెంట్స్ కూడా గేమింగ్ ల్యాప్టాప్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఈ వీడియోలో ప్రాపర్గా నేను అన్ని బెస్ట్ ల్యాప్టాప్స్ ఏవైతే ఉన్నాయో మనం గత సంవత్సరాలుగా మనం అన్ని ల్యాప్టాప్స్ టెస్ట్ చేస్తూనే వస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ మనం ఇక్కడ ఉన్న ల్యాప్టాప్స్ కూడా మనం టెస్ట్ చేసినాయి కాబట్టి ఒకవేళ మీరు ల్యాప్టాప్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక 2 కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి స్టూడెంట్ అండ్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్. స్టూడెంట్ అంటే అందరు స్టూడెంట్స్ కాదు. సెకండ్ కేటగిరీ వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్స్. నథింగ్ బట్ దో ఇట్స్ ఏ గేమింగ్ ల్యాప్టాప్స్. గేమింగే కాకుండా వీడియో ఎడిటింగే కాకుండా ఏఎంఎల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే సివిల్ స్టూడెంట్ కానీ మెక్ స్టూడెంట్ కానీ మీరు ఇవైతే కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్లీ మనం స్టూడెంట్ అండ్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ప్రైసెస్ అయితే పెరిగిపోయాయి బికాస్ ఆఫ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ క్రైసిస్ వల్ల చాలా వరకు ల్యాప్టాప్ ప్రైసెస్ పెరిగిపోయినాయి. నేను చెప్పేవి ది బెస్ట్ ఆప్షన్స్, ఫర్ షూర్ చెప్తున్నాను, ది బెస్ట్ ఆప్షన్స్. దీనికి మించిన బెస్ట్ ఆప్షన్స్ మీకు ఈ ప్రైస్ రేంజ్లో దొరకవు. అందుకని నేను వేరేవి ఎక్కువ మల్టిపుల్ ఆప్షన్స్ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు. జస్ట్ 2 ఆప్షన్స్ చెప్తాను. ఆ 2లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. 100% మీరు బెటర్ ల్యాప్టాప్ కొన్నట్టు. రెస్ట్ ఆఫ్ ల్యాప్టాప్ మీకు ఏదైనా మీ బ్రెయిన్లో ఉండి కొనాలి అని డౌట్ఫుల్గా ఉంటే మీరు కామెంట్ చేయండి. అది ఎందుకు సజెస్ట్ చేయలేదో చెప్తాను, లేదంటే తీసుకోవచ్చా లేదో కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. బట్ నేను కొనాలనుకుంటే ఈ 2 ల్యాప్టాప్స్ కొంటాను విత్ మై ఎక్స్పీరియన్స్. ఫస్ట్లీ వచ్చేసి ఫస్ట్ చెప్పానంటే ఫస్ట్ సజెషన్ అని కాదు. ఈ 2 ల్యాప్టాప్లో వన్ ఆఫ్ ది ల్యాప్టాప్ వచ్చేసి మనకి ఏసూస్ వివోబుక్ S14. ఎస్, ఇది మనకి యాక్చువల్గా 73,000 ఉంది రైట్ నౌ ఫ్లిప్కార్ట్లో ప్రైస్ కానీ అమెజాన్లో కానీ. బట్ ఎవ్రీ టైం కార్డ్ ఆఫర్ తోటి మనకి ఇది 70,000 రూపాయలకు వస్తుంది. ఎనీ కార్డ్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర 3,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 69,000 70,000 రూపాయలకు వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్లీ ల్యాప్టాప్ అంటే పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్. ఈ ప్రైస్ రేంజ్లో దీన్ని బీట్ చేసే పర్ఫార్మెన్స్ మీకు ఈ ప్రాసెసర్ నుంచి వేరే ప్రాసెసర్లు అయితే రైట్ నో అవైలబుల్గా ఉండట్లేదు. ఎస్పెషల్గా ఇప్పుడున్న క్రైసిస్లో ఇది 14 కోర్స్తో వస్తుంది, 14 థ్రెడ్స్తో వస్తుంది. అండ్ 14 కోర్స్లో వచ్చేసి మనకి 2 పర్ఫార్మెన్స్ కోర్స్ ఉంటాయి, 8 ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి, 2 మనకి లో పవర్ ఎఫిషియెంట్ కోర్స్ ఉంటాయి. సో దట్ మీకు ఏదన్నా చిన్న టాస్క్లు చేసేటప్పుడు ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేయదు. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మనకి 4.9 GHz అయితే ఉంటుందన్నమాట. సో గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం ఇంటిగ్రేటెడ్గా ఆఫ్కోర్స్ ఇది అల్ట్రా 5 225H కాబట్టి మీకు ఇంటిగ్రేటెడ్గా ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుంది 130T అనేది. సో ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంటర్నల్గా మీకు NPU అనేది అప్ టు 13 TOPS NPU కూడా ప్రొడ్యూస్ అయితే ఉంటుంది. సో గ్రాఫిక్ కార్డు కూడా కంపేర్ టు నార్మల్ ఇంటెల్ గ్రాఫిక్స్ ఇది కాస్త మీకు పవర్ఫుల్ అనమాట. సో దట్ మరి డోంట్ కంపేర్ విత్ RTX 3050 RTX 2050తో కంపేర్ చేయట్లేదు. బట్ ఇది పవర్ఫుల్. గుడ్ థింగ్ ఏంటంటే ఇది మీకు 50 వాట్ TGP వరకు ఉంటుంది అనమాట అప్ టు. సో దట్ మీకు ఇందులో మీకు ఫుల్ పొటెన్షియల్ ఆర్క్ అయితే రన్ అవుతుంది కానీ బట్ మీకు మంచి గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ర్యామ్ విషయానికి వస్తే మాత్రం 16 GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 512 GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు, M.2 SSD. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది, 300 nits బ్రైట్నెస్ ఉంటుంది, యాంటీ గ్లేర్ డిస్ప్లే, 16:9 రేషియోతో వస్తుందన్నమాట. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ ఇక్కడ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు, చాలా మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. అఫ్కోర్స్ ఏసూస్ వివోబుక్ S సిరీస్లో మాత్రం మీకు ఎవ్రీథింగ్ ప్రీమియం ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ ఇక మెయిన్ S సిరీస్లో చెప్పుకోవాల్సింది బిల్డ్ క్వాలిటీ. మనకి ఆల్ మెటల్ బాడీతో వస్తుంది, ఫుల్ చేసెస్ అంతా కూడా మనకి మెటల్తో వస్తుంది. సో దట్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. చూడడానికి సిల్వర్ కలర్ ఎస్పెషల్ మీరు ఇక్కడ చూడొచ్చు. లుక్స్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది. అండ్ 14 inches కాబట్టి స్లిమ్గా ఉంటుంది అన్నమాట. ఆరామ్సే మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. అండ్ 1.4 kgs వెయిట్ ఉంటుంది. స్లిమ్ అండ్ స్లీక్గా ఉంటుంది, స్టైలిష్గా ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడ ఇష్యూ ఉండదు. కీబోర్డ్ కూడా మీకు బ్యాక్ లైట్ కీబోర్డ్తో వస్తుంది. కీ ఫీడ్బ్యాక్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 70 watt బ్యాటరీ అయితే యూజ్ చేశారు. వీళ్ళు క్లైమ్ చేసేది వచ్చేసి 18 to 20 hours అని చెప్తున్నారు. ఈజీగా మీకు 10 hours బ్యాటరీ బ్యాకప్ అయితే మీ రియల్ టైమ్ యూసేజ్లో వస్తుంది. సో వెబ్ కెమెరా క్వాలిటీ కూడా ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. వెబ్ కెమెరా క్వాలిటీ కూడా నాకు ఆరామ్సే బాగానే ఉంది, ఎక్కడ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫాక్ట్ బెటర్ వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తారు, ఫుల్ HD IR వెబ్ కెమెరా అనేది. ఇది ఈ ప్రైస్ రేంజ్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, అండ్ మంచి ఇంటర్నల్ గ్రాఫిక్స్తో వస్తుంది. ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్లో ఆర్క్ అనేది సమ్హౌ బెటర్గా ఉంటుంది. మీకు ర్యామ్ స్టోరేజ్ కూడా ఎవ్రీథింగ్ బాగానే ఉంది, డిస్ప్లే కూడా బాగుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని అండర్ 70Kలో బ్రాండెడ్ ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం దిస్ ఈజ్ ఓన్లీ ద ఆప్షన్. అదే మీరు లెనోవో కానీ డెల్ కానీ వేరే ల్యాప్టాప్స్కి వెళ్ళిపోతే అవి మీకు ఓవర్ 75,000లో ఈ పర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. బిలో 70Kలో కేవలం ఏసూస్ నుంచి ఇది ఒక ఆప్షన్ ఉంది కాబట్టి దీన్ని అయితే కన్సిడర్ చేయండి. లేదు అంటే మాత్రం నేను మీ సిచ్యువేషన్లో ఉంటే బ్రాండ్ డజంట్ మ్యాటర్, ఏసూసా లెనోవా ఏదనేది మాకు సంబంధం లేదు, మంచి ల్యాప్టాప్ అయితే చాలనుకుంటే మాత్రం దెన్ దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ మోటోరోలా మోటోబుక్ 60 Pro. ఎస్, ఇది రైట్ నో మీరు ఓపెన్ చేస్తే ఫ్లిప్కార్ట్లో 69,000 ఉంటుంది. బట్ ఎవ్రీ టైం బిలీవ్ మీ కార్డ్ ఆఫర్ తోటి ఎప్పుడు 60,000కి వస్తుంది. అంటే లెస్ దాన్ 10,000 ఏసూస్ వివోబుక్ S14 కంటే 10,000 తక్కువకి వస్తుంది. బట్ నేను చెప్పేది
డీటెయిల్గా చూడండి. ఫస్ట్లీ మీకు ల్యాప్టాప్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ సేమ్ ప్రాసెసర్ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225Hతో వస్తుంది. సేమ్ కోర్స్, సేమ్ థ్రెడ్స్, పర్ఫార్మెన్స్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటుంది CPU వైజ్గా చూసినట్లయితే. అండ్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే మాత్రం సేమ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ 130 Ti అయితే యూజ్ చేశారు. బట్ ద గుడ్ థింగ్ ఏంటంటే ఆర్క్ గ్రాఫిక్స్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి 50W TGP వరకు అయితే ఉంటుంది. ఏదైతే Asus VivoBook S14 నేను చెప్పాను అందులో మీకు ఫుల్ పొటెన్షియల్ ఆర్క్ గ్రాఫిక్స్ రన్ అవుతుంది. ఎందుకంటే అందులో అక్కడ మీకు డ్యూయల్ ఛానల్ ర్యామ్ అయితే లేదు, బట్ ఇక్కడ మీకు డ్యూయల్ ఛానల్ ర్యామ్ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ మీకు ఫుల్ పొటెన్షియల్గా మీకు ర్యామ్ అది ఆర్క్ గ్రాఫిక్స్ అనేది రన్ అవుతుంది. అప్ టు 50W వరకు మీకు TGP అయితే డ్రా చేస్తుంది. సో దట్ బేసిక్ గేమ్స్ కానీ లేకపోతే ఎస్పెషల్గా మనం వీడియో ఎడిటింగ్ లాంటివి చేసేటప్పుడు మీకు ఈ ఇంటర్నల్ గ్రాఫిక్స్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఆ తర్వాత డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 14 inches 2.8K రెజల్యూషన్, నాట్ ఫుల్ హెచ్డి, 2.8K రెజల్యూషన్తో వచ్చే ఓల్డ్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు అప్ టు 1100 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ అనేది స్టాండర్డ్గా మీకు ఒక 500 nits ఎప్పుడు మీకు స్టాండర్డ్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది కాబట్టి యూజ్ చేసేటప్పుడు స్మూత్ ఫీలింగ్ అనేది క్రేజీగా ఉంటుంది. డిస్ప్లేలో పాయింట్అవుట్ చేసి నెగిటివ్ అని చెప్పడానికి ల్యాప్టాప్లో ఏమీ లేదు. వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ ల్యాప్టాప్. అండ్ 16GB LPDDR5X ర్యామ్ అయితే యూజ్ చేశారు. 512GB స్టోరేజ్ ఉంటుంది. కావాలంటే మీరు 1TB వేరియంట్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు చెక్ చేయొచ్చు. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డిజైన్ చూడడానికి చాలా ఫంకీగా, కలర్స్ అయితే చాలా ఫంకీగా ఉంటాయి, బ్లూ అండ్ గ్రీన్ బాగుంటుంది కలర్స్ అయితే. అండ్ వెయిట్ కూడా జస్ట్ 1.39 kgs వెయిట్ ఉంటుంది, సేమ్ లైక్ Asus VivoBook S14. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఇక్కడ మీకు ఆల్ మెటల్ బాడీతో వస్తుంది, ఇది కూడా మీకు ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం మా రియల్ టైమ్ టెస్టింగ్లో మాకు అరౌండ్ 6 hours వరకు అయితే మాకు బ్యాటరీ బ్యాకప్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా అన్న మేము ఇది తీసుకోవాలి అది తీసుకోవాలంటే మీకు రెండిట్లో డిఫరెన్స్ తెలిసింది కదా. డిస్ప్లే ఆబ్వియస్గా మోటరోలా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ లిటిల్ బిట్ ఏడ్చి మీకు మోటరోలాలోనే ఉంటుంది. అండ్ వెయిట్ సేమ్ ఉంటుంది, ఆల్ మెటల్ బాడీ తోటి రెండు వస్తున్నాయి. సో దట్ రెండు మంచి ల్యాప్టాప్సే. మీకు బ్రాండెడ్ కావాలంటే గో ఫర్ Asus VivoBook S14. బ్రాండ్ డజంట్ మ్యాటర్ అనుకుంటే మాత్రం మోటరోలా MotoBook 60 Pro. ఒక థింగ్ గుర్తుపెట్టుకోండి, మోటరోలా ల్యాప్టాప్స్ అన్నీ కూడా లెనోవో వాళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు, ఓనర్స్ లెనోవోనే, కాబట్టి మీకు సర్వీస్ నెట్వర్క్ కూడా ఇష్యూ అయితే ఉండదు. సో దట్ ఇది నేను చెప్పాల్సింది. ఈ రెండు ల్యాప్టాప్స్ బెస్ట్ ల్యాప్టాప్స్. రెండింటి లింక్స్ అనేది అమెజాన్ లింక్స్, ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. అమెజాన్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి చెక్ చేసుకొని కొంటే ఈ రెండిట్లోనే కొనండి. ప్రొఫెషనల్స్ కానీ బేసిక్ స్టూడెంట్ వర్క్స్ కానీ. లేదు మీరు గేమింగ్ ల్యాప్టాప్స్ కావాలి అన్న, మేము సివిల్ స్టూడెంట్, మెక్ స్టూడెంట్, AML స్టూడెంట్, మేము వీడియో ఎడిటింగ్ చేస్తాం లేదంటే గేమింగ్ ఆడతాం అనుకుంటే మాత్రం దెన్ నేను ఇప్పుడు చెప్పే రెండు ల్యాప్టాప్స్ మీకు చాలా యూస్ఫుల్. ఇక్కడ క్రైటీరియా 70,000లో గేమింగ్ ల్యాప్టాప్స్ అనేది చాలా ఇబ్బంది అయిపోయింది. బట్ గుర్తుపెట్టుకోండి, అండర్ 70,000 మీకు చాలా RTX 2050తో వచ్చే ల్యాప్టాప్స్ ఉంటాయి. RTX 2050 అండర్ 70,000 నాట్ రికమెండెడ్, అవన్నీ రిజెక్ట్ చేసేస్తున్నాను. చాలా ఉన్నాయి మీకు విక్టర్స్ కానీ చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, అవన్నీ రిమూవ్ చేశా. అండ్ RTX 3050 4GB గ్రాఫిక్ కార్డ్ తోటి చాలా అవైలబుల్గా ఉంటాయి. బట్ అందులో TGP అనేది 45W TGPతో వచ్చే చాలా ఉన్నాయి, లైక్ MSI Thin 15 లాంటివి ఉన్నాయి. అది చూడడానికి మీకు RTX 3050 4GB అనేది చూస్తారు, బట్ కమింగ్ టు TGP 45W ఉన్నప్పుడు అది ప్రాపర్గా పనిచేయదు. సో దట్ 45W TGP ఉన్న RTX 3050 4GB కార్డ్స్ కూడా అన్నీ రిమూవ్ చేశాను. అండ్ అండర్ 70,000లో చూస్తే మనకి RTX 3050 6GB వేరియంట్తో అవైలబుల్ ఉన్నాయి, అసలు లేనే లేవు. ఒక చిన్న 2,000-1,000 యాడ్ చేసుకుంటే మీకు ఒక యాడెడ్ ల్యాప్టాప్ అయితే ఉంటుంది, అది ఫర్దర్గా చెప్తాను. ఫస్ట్లీ ఈ క్రైటీరియా అంతా చూసుకొని నేను అండర్ 70,000లో బెస్ట్ ల్యాప్టాప్ చూస్తే మనకి Asus TUF A15 అయితే ఉంటుందన్నమాట. ఇది రెగ్యులర్గా 70,000 ఉంటుంది, కార్డ్ ఆఫర్ తోటి ఒక 1,000-2,000 తగ్గుతూ ఉంటుంది, ఎక్కువ తగ్గదు. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 7 7445HS అయితే యూజ్ చేశారు. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. 6 cores ఉంటాయి, 12 threads ఉంటాయి, మ్యాక్స్ క్లాక్ స్పీడ్ మనకి 4.7 GHz అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్ అలాంగ్ విత్ మెయిన్ GPU RTX 3050 అయితే యూజ్ చేశారు. మనకి VRAM ఇది 4GB వస్తుంది, 6GB అయితే మనకి దొరకట్లేదు అండర్ 70,000లో. సో దట్ మనకి తప్పదు ఉన్న 4GB VRAMలో ఏది బెస్ట్ అని చూస్తే RTX 3050 ఇది మనకి 75W TGPతో వస్తుంది. సో దట్ మీకు ఎక్కువ కూడా కోర్స్ ఉంటాయి, ఎక్కువ TGP ఉంటుంది కాబట్టి మీకు AML స్టూడెంట్ కానీ గ్రాఫిక్స్ పర్పస్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ ఇది మీకు అవుట్ పర్ఫామ్ చేస్తుంది RTX 3050 4GB అలాంగ్ విత్ 45W కంటే. సో దట్ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అనేది మీకు ఇందులో బెటర్గా ఉంటుంది. అండ్ సిస్టమ్ ర్యామ్ గురించి విషయానికి వస్తే మాత్రం మనకి 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. సోడియం స్లాట్స్ అనమాట, మీరు కావాలంటే ఫ్యూచర్లో 64GB వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ కూడా 512GB Gen 4 SSD అయితే యూజ్ చేశారు. ఒకవేళ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇక్కడ కూడా మనకి M.2 స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం 15.6 inches ఫుల్ HD ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, అడాప్టివ్ సింక్ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. అండ్ బ్రైట్నెస్ వచ్చేసి 250 nits ఉంటుంది. బేసిక్
బేసిక్ డిస్ప్లే, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఐపీఎస్ ప్యానల్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగానే ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 3 సెల్ 48 వాట్ అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. అండర్ 70,000 మీరు ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ ఆర్ గ్రాఫిక్స్ పర్పస్ స్టూడెంట్స్ అయితే మాత్రం మీకు ఇది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. లేదు అంటే మాత్రం నేను ఇఫ్ ఇన్ కేస్ మీ సిచ్యువేషన్లో ఉంటే ఇది నాకు 69,000 70,000 పడుతుంది, బట్ నేను ఒక పుష్ చేసుకుంటాను 3-4,000 అనుకుంటే మాత్రం దెన్ నేను చెప్పే ఈ ల్యాప్టాప్ మీకు క్రేజీ ల్యాప్టాప్ అవుతుంది. అదే మనకి లెనోవో లాక్. గుర్తుపెట్టుకోండి, ఫ్లిప్కార్ట్లో నేను రైట్ను ఓపెన్ చేస్తే 90,000 ఉంది ల్యాప్టాప్, 85,000 90,000 ఉంది. బట్ సేమ్ అమెజాన్లో ఓపెన్ చేస్తే 74,000 ఉంది. ప్రైస్ నా చేతిలో లేదు. ఇఫ్ ఇన్ కేస్ 72,000 మీకు ఈ ల్యాప్టాప్ వస్తే నేను చెప్పిన ఏసూస్ టఫ్ A15 పక్కన పెట్టేసి ఈ లెనోవో లాక్ కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎందుకు అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ CPU ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం AMD Ryzen 5 7235HS అయితే యూజ్ చేశారు. వన్ ఆఫ్ ది పవర్ఫుల్ ప్రాసెసర్, డీసెంట్ ప్రాసెసర్. మరి ఇందాక చెప్పిన దానికంటే అవుట్ పర్ఫార్మ్ అయితే చేయదు. మీకు 4 కోర్స్ ఉంటాయి, 8 థ్రెడ్స్ ఉంటాయి. మ్యాక్స్ క్లాక్ స్పీడ్ వచ్చేసి మనకి 4.2 GHz ఉంటుంది. బట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, వెదర్ ఇట్ ఈస్ గేమింగ్, వెదర్ ఇట్ ఈస్ AML, వెదర్ ఇట్ ఈస్ ఎనీ గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ టాస్క్, వీటన్నిటికి కావాల్సింది మనకి GPU, మోర్ ఎవర్ CPU కంటే కూడా మనకి GPU ఇంపార్టెంట్. బట్ ఇక్కడ GPU విషయానికి వస్తే మాత్రం సేమ్ NVIDIA RTX 3050 యూజ్ చేశారు, బట్ 6GB VRAMతో వస్తుంది. నాట్ ఓన్లీ దట్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు ఇది 95 watts TGP. ఇందాక ఏదైతే RTX 4GB వేరియంట్ మీకు జస్ట్ మీకు 75 watt TGPతో వస్తే ఇది 6GB VRAM, ఎక్స్ట్రా కూడా కోర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఎక్స్ట్రా TGP 95 watt TGP. మీరు ఎస్పెషల్గా ఏ టాస్క్లు చేసుకోవాలనుకున్నా, మెషిన్ లెర్నింగ్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ రన్ చేసుకోవాలనుకున్నా ఆరామ్సే ఇది మీకు ఫార్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పిన దాన్ని స్కిప్ చేసి 72,000 వస్తుంది. దీన్ని కళ్ళు మూసుకొని తీసుకోండి. కాకపోతే థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు 12GB DDR5 ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇదేంది సింగిల్ ఛానలే, సోడియం స్లాట్ తోటి వస్తుంది కాబట్టి సింగిల్ ఛానలే. మీరు కావాలంటే ఫర్దర్గా దీన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. నన్ను అడిగితే 12GB ఇనీషియల్గా ఇష్యూ అయినప్పటికీ, బట్ సోడియం స్లాట్ కాబట్టి ఫ్యూచర్లో మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తాను నేను. 4800 మెగాహెర్ట్జ్ స్పీడ్ ర్యామ్ అయితే యూజ్ చేస్తారు. అండ్ అప్ టు 32GB వరకు అప్గ్రేడ్ చేసుకోండి, ఫ్యూచర్లో మీకు బెనిఫిట్ అయితే అవుతుంది. స్టోరేజ్ కూడా మనకి 512GB M.2 NVMe Gen 4 SSD అయితే యూజ్ చేశారు. స్టోరేజ్ కూడా మీరు కావాలంటే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. డిస్ప్లే విషయానికి కోసం మాత్రం 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. ఐపీఎస్ డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంటుంది. అండ్ 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. యూజ్ చేసేటప్పుడు కానీ గేమింగ్ కానీ మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. NVIDIA G-Sync సపోర్ట్ కూడా మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. అండ్ గుర్తింగ్ వచ్చేసి ఇక్కడ మీకు మక్ స్విచ్ అవైలబుల్గా ఉంటుంది ఇందులో. సో దట్ మీరు కావాలంటే డిస్ప్లే అనేది త్రూ డిస్క్రీట్ గ్రాఫిక్స్ నుంచి కూడా మీరు ఆరామ్సే స్విచ్ చేసుకొని యూజ్ చేయొచ్చు. బెటర్ ఫ్రేమ్ రేట్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుంది. అండ్ ఫుల్ సైజ్ బ్యాక్లైట్ కీబోర్డ్తో వస్తుంది. బ్యాటరీ వచ్చేసి మనకి 60 watt అవర్ బ్యాటరీ అయితే యూజ్ చేస్తారు. ఖచ్చితంగా 70,000 నుంచి 74,000 లోపల మీకు ఈ ల్యాప్టాప్ వస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ RTX 3050 6GB 95 watts TGP కోసం మీరు 100% దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీని లింక్స్ అనేది అమెజాన్ లింక్స్, ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. చెక్ చేసుకోండి, ఎక్కడ తక్కువ వచ్చి ఎక్కడ కార్డ్ ఆఫర్ థర్డ్ యాడ తక్కువ వస్తే అక్కడే తీసుకోండి. మీరు ఎక్కడ తీసుకున్నా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి తక్కువ ప్రైస్లో కొనేటట్టు చూడండి. సో క్లారిటీ వచ్చింది కదా. 2 స్టూడెంట్ ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్, 2 స్టూడెంట్ గేమింగ్ ల్యాప్టాప్స్, 2 మీకు చెప్పాను. సో మళ్ళీ లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. మా ఛానల్ కాస్త ఫైనాన్షియల్ హెల్ప్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు ముందుకు తీసుకురావడానికి హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.